లాస్ ఏజెన్సీలను అయితే విధించిరట కర్ఫ్యూ, ఎమర్జెన్సీ ప్రకటించిరట అక్కడ ఉన్నటువంటి మేయరు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే ప్రమాదంలో ఉన్నదట. ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దుకైతే విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయట. ఫ్రాన్స్ లో ఉన్న 15 ఏళ్ల పిల్లల మీదనైతే తీసుకున్నదట మంచి నిర్ణయము. అక్కడ నిషేధిస్తారట సోషల్ మీడియా వాడకాన్ని. ఎట్టకేలకైతే శాంతించిందట కొరియా సరిహద్దు శబ్దాలు. లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అయితే ఆపేసిందట కొరియా. ఆఫ్ఘనిస్తాను పౌరులకైతే పాకిస్తాను హెచ్చరికలు జారీ చేసిందట. ఆఫ్ఘాన్ తో పాటు ఇతర వలసదారులనైతే పాకిస్తాను వెళ్ళిపోమంటున్నది. హనీమూన్ హత్య కేసు అయితే చిక్కుముని ఈడిపోయిందట. చెల్లెలు సోనము తన సొంత భర్తనే చంపేసిందని వాళ్ళ అన్ననే చెప్తున్నాడు. మౌలిక సదుపాయాల విస్తరణ జీవ సౌలభ్యాన్ని పెంచుతుందట. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటినందుకైతే ఈ సందర్భంలో నరేంద్ర మోడీ సారు చెప్తున్నాడు. దేశంలో వసతి గృహాల పరిస్థితి ఏం బాగలేదట. ఉపకరణ వేతనాలు అయితే ఆలస్యంగా వస్తున్నాయని ప్రధానికి లేఖనే రాసిండు రాహుల్ సారు. భారత రాజ్యాంగంతో అయితే దేశంలో నిశ్శబ్ద విప్లవం అయితే వచ్చిందట. జస్టిస్ గవాయి వెల్లడించిండు ఈ ముచ్చట్ను. కోవిడ్ కొత్త వేరియంట్ మీదనైతే భయపడాల్సిన అవసరమే లేదట. XFG వైరస్ ఇంకా ఉగ్రరూపం దాల్చనే లేదట. అగాధాల్ని పూడ్చుకుంటా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదట ఆంధ్ర. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రాల సారు మాట్లాడుతున్నాడు. మురికి వాక్యాలు మాట్లాడిన కేసులను అయితే కృష్ణంరాజును అరెస్ట్ చేసిరట. నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర మహిళలు. వదిలి పర్యటనలు అయితే వైకాపా శ్రేణులు చేసిరట విచ్చలవిడి. నిరసన తెలుపుతున్న మహిళల మీద విసిరిరట చెప్పులు రాళ్ళు. ఇయాల్టి నుంచి తెరుచుకుంటున్నాయట 9 రకాల బడులు. పాఠశాల విద్య మీదనైతే కూటమి ప్రభుత్వము చేస్తున్నదట సంస్కరణలు. పెనుమాకలనైతే నిరుపేద కుటుంబంలోనైతే ఆనందమట. చంద్రాల సారు మాటిచ్చిందట, ఇచ్చినట్టే ఇల్లు కట్టించిందట. ప్రభుత్వం ఆమోదంతోనే కాళేశ్వరం పనులన్నీ జరిపిరట. విచారణల కమిషన్ ముంగట్నైతే వాంగ్మూలం ఇచ్చిందట మాజీ సీఎం కేసీఆర్ సారు. వాళ్ళిద్దరూ ఒకటే అని బాంబు వేల్చిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. కిషన్ రెడ్డి సారు కేసీఆర్ సారు రెండేనట. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సార్ తోటి అయితే భేటీ అయ్యారట పెద్ద కంపెనీ ప్రతినిధులు. ఒప్పుకున్నారట సెమీ కండక్టర్ల తయారీకి. సర్కారు బళ్ళలనైతే అమలు చేస్తారట పూర్వ ప్రాథమిక విద్యను. 12 జిల్లాలల్లో 210 పాఠశాలలనైతే ప్రారంభించినట్టు ఉత్తర్వులు జారీ చేసిందట ప్రభుత్వం. మంత్రిగా లేకపోయినా కాంగ్రెస్ బలోపేతానికైతే కృషి చేస్తా అంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. సారు నీ మనసు ఎంత మంచిది అంటున్నారు జనాలందరూ. చిత్ర పరిశ్రమలనైతే ఒక కొత్త ఒరబడిని సృష్టిస్తుందట తమ్ముడు సైన్మా. ప్రొడ్యూసరు దిల్ రాజు సార్ అయితే చెప్తున్నాడు. మసూరిలా చేస్తున్నాడట మెగాస్టార్ చిరంజీవి సందడి. మసూరిలోనైతే సార్ చేయబోయే 2వ చిత్రము 2వ షెడ్యూల్ సురువైతున్నదట. తెరపైన కనిపిస్తాడట ఎన్టీఆర్ సారు విలక్షణమైన నటనతోటి. వెనుకటి సినిమా లెక్క కార్తికేయుడు గెటప్ తోటి ప్రేక్షకుల ముంగడికి వస్తాడట. హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లా రాబోతున్నదట కొత్త సినిమా. 2026 ఎండాకాలంలో అయితే ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైతుందట. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అయితే కన్ను మూసిందట. అనారోగ్యంతో బాధపడుకుంటా గుండెపోటు వచ్చి మరణించిందట సారు. లార్డ్స్లో అయితే బౌలర్లు చూపించిరట హవా. మొదటి రోజే ఏకంగా 14 వికెట్లు తీసిరట. 3వ స్థానానికి పోయిందట తిలక్ వర్మ. ఐసీసీ T20లా ఆయనకు దక్కిందట మంచి స్థానం. గడ్డా శ్రీకాంత్ అయితే వాచ్మెన్ కొడుకేనట. ఏకంగా స్నూకర్స్ ఛాంపియన్ ప్రపంచ కప్పులైతే స్థానం గెలుచుకున్నాడట. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మల్లక జట్టు ఫైనల్ కు పోయిందట. సాబా ముంబై ఫాల్కన్స్ అయితే ఫైనల్ కు చేర్చిందట శ్రేయస్. నిరాశపరిచిరట షూటింగ్ లా మను ఇంకా ఛాన్సింగ్. ఫైనల్ కు పోయిరట గాని కప్పు కొట్టుకరాలేదట.
లాస్ ఏజెన్సీలను అయితే విధించిరట కర్ఫ్యూ, ఎమర్జెన్సీ ప్రకటించిరట అక్కడ ఉన్నటువంటి మేయరు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే ప్రమాదంలో ఉన్నదట. ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దుకైతే విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయట. ఫ్రాన్స్ లో ఉన్న 15 ఏళ్ల పిల్లల మీదనైతే తీసుకున్నదట మంచి నిర్ణయము. అక్కడ నిషేధిస్తారట సోషల్ మీడియా వాడకాన్ని. ఎట్టకేలకైతే శాంతించిందట కొరియా సరిహద్దు శబ్దాలు. లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని అయితే ఆపేసిందట కొరియా. ఆఫ్ఘనిస్తాను పౌరులకైతే పాకిస్తాను హెచ్చరికలు జారీ చేసిందట. ఆఫ్ఘాన్ తో పాటు ఇతర వలసదారులనైతే పాకిస్తాను వెళ్ళిపోమంటున్నది. హనీమూన్ హత్య కేసు అయితే చిక్కుముని ఈడిపోయిందట. చెల్లెలు సోనము తన సొంత భర్తనే చంపేసిందని వాళ్ళ అన్ననే చెప్తున్నాడు. మౌలిక సదుపాయాల విస్తరణ జీవ సౌలభ్యాన్ని పెంచుతుందట. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటినందుకైతే ఈ సందర్భంలో నరేంద్ర మోడీ సారు చెప్తున్నాడు. దేశంలో వసతి గృహాల పరిస్థితి ఏం బాగలేదట. ఉపకరణ వేతనాలు అయితే ఆలస్యంగా వస్తున్నాయని ప్రధానికి లేఖనే రాసిండు రాహుల్ సారు. భారత రాజ్యాంగంతో అయితే దేశంలో నిశ్శబ్ద విప్లవం అయితే వచ్చిందట. జస్టిస్ గవాయి వెల్లడించిండు ఈ ముచ్చట్ను. కోవిడ్ కొత్త వేరియంట్ మీదనైతే భయపడాల్సిన అవసరమే లేదట. XFG వైరస్ ఇంకా ఉగ్రరూపం దాల్చనే లేదట. అగాధాల్ని పూడ్చుకుంటా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదట ఆంధ్ర. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైన సందర్భంగా సీఎం చంద్రాల సారు మాట్లాడుతున్నాడు. మురికి వాక్యాలు మాట్లాడిన కేసులను అయితే కృష్ణంరాజును అరెస్ట్ చేసిరట. నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటది అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర మహిళలు. వదిలి పర్యటనలు అయితే వైకాపా శ్రేణులు చేసిరట విచ్చలవిడి. నిరసన తెలుపుతున్న మహిళల మీద విసిరిరట చెప్పులు రాళ్ళు. ఇయాల్టి నుంచి తెరుచుకుంటున్నాయట 9 రకాల బడులు. పాఠశాల విద్య మీదనైతే కూటమి ప్రభుత్వము చేస్తున్నదట సంస్కరణలు. పెనుమాకలనైతే నిరుపేద కుటుంబంలోనైతే ఆనందమట. చంద్రాల సారు మాటిచ్చిందట, ఇచ్చినట్టే ఇల్లు కట్టించిందట. ప్రభుత్వం ఆమోదంతోనే కాళేశ్వరం పనులన్నీ జరిపిరట. విచారణల కమిషన్ ముంగట్నైతే వాంగ్మూలం ఇచ్చిందట మాజీ సీఎం కేసీఆర్ సారు. వాళ్ళిద్దరూ ఒకటే అని బాంబు వేల్చిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. కిషన్ రెడ్డి సారు కేసీఆర్ సారు రెండేనట. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సార్ తోటి అయితే భేటీ అయ్యారట పెద్ద కంపెనీ ప్రతినిధులు. ఒప్పుకున్నారట సెమీ కండక్టర్ల తయారీకి. సర్కారు బళ్ళలనైతే అమలు చేస్తారట పూర్వ ప్రాథమిక విద్యను. 12 జిల్లాలల్లో 210 పాఠశాలలనైతే ప్రారంభించినట్టు ఉత్తర్వులు జారీ చేసిందట ప్రభుత్వం. మంత్రిగా లేకపోయినా కాంగ్రెస్ బలోపేతానికైతే కృషి చేస్తా అంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. సారు నీ మనసు ఎంత మంచిది అంటున్నారు జనాలందరూ. చిత్ర పరిశ్రమలనైతే ఒక కొత్త ఒరబడిని సృష్టిస్తుందట తమ్ముడు సైన్మా. ప్రొడ్యూసరు దిల్ రాజు సార్ అయితే చెప్తున్నాడు. మసూరిలా చేస్తున్నాడట మెగాస్టార్ చిరంజీవి సందడి. మసూరిలోనైతే సార్ చేయబోయే 2వ చిత్రము 2వ షెడ్యూల్ సురువైతున్నదట. తెరపైన కనిపిస్తాడట ఎన్టీఆర్ సారు విలక్షణమైన నటనతోటి. వెనుకటి సినిమా లెక్క కార్తికేయుడు గెటప్ తోటి ప్రేక్షకుల ముంగడికి వస్తాడట. హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లా రాబోతున్నదట కొత్త సినిమా. 2026 ఎండాకాలంలో అయితే ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైతుందట. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అయితే కన్ను మూసిందట. అనారోగ్యంతో బాధపడుకుంటా గుండెపోటు వచ్చి మరణించిందట సారు. లార్డ్స్లో అయితే బౌలర్లు చూపించిరట హవా. మొదటి రోజే ఏకంగా 14 వికెట్లు తీసిరట. 3వ స్థానానికి పోయిందట తిలక్ వర్మ. ఐసీసీ T20లా ఆయనకు దక్కిందట మంచి స్థానం. గడ్డా శ్రీకాంత్ అయితే వాచ్మెన్ కొడుకేనట. ఏకంగా స్నూకర్స్ ఛాంపియన్ ప్రపంచ కప్పులైతే స్థానం గెలుచుకున్నాడట. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మల్లక జట్టు ఫైనల్ కు పోయిందట. సాబా ముంబై ఫాల్కన్స్ అయితే ఫైనల్ కు చేర్చిందట శ్రేయస్. నిరాశపరిచిరట షూటింగ్ లా మను ఇంకా ఛాన్సింగ్. ఫైనల్ కు పోయిరట గాని కప్పు కొట్టుకరాలేదట.